హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అక్క బెంగాలీ స్టైల్‌లో చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తుంది. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చికెన్‌ని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. బెంగాలీ స్టైల్‌లో చేయాలంటే ఫస్ట్ చికెన్‌ని ఫ్రై చేసి ఆ తర్వాత కర్రీ చేసుకోవాలన్నమాట. సో, ఒక కళాయి పెట్టేసి అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని అయితే పోసేసుకోవాలి. ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని అందులో వేయాలన్నమాట. నిజంగా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆ చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఇంకిపోయి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం కర్రీ చేసుకోవాలన్నమాట. సో, చికెన్ని ఫ్రై చేసి కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేరే విధంగా ఉంటుందన్నమాట. పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇలా అయితే చికెన్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఫ్రై చేసుకోవాలి కాబట్టి అడుగంటనివ్వద్దు, మాడకుండా. సో, ఇప్పుడైతే వాటర్ రిలీజ్ అయింది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ పీస్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం దింపేసుకోవడమే. సో, ఇప్పుడైతే కొంచెం మగ్గాయి అండ్ ఇంకొంచెం మగ్గాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం చికెన్ పీసెస్ని మగ్గనివ్వాలన్నమాట. మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ అడుగంటకుండా. సో, ఇప్పుడు ఇలా కావాలన్నమాట. చికెన్ పీసెస్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చాలా బాగుంది కదా చూడడానికి. అండ్ ఈ పీసెస్ని కర్రీ కానీ గ్రేవీ కానీ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆ కళాయిలో నుంచి ఈ చికెన్ పీసెస్ని తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ గ్రేవీ చేయడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అదే కళాయిలో ఉన్న ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కర్రీ చేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ యాడ్ చేసింది మా అక్క. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయాలి. ఆ పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత మనం ఆనియన్స్ను కూడా వేసుకుంటే సరిపోతుంది. నిజంగా బెంగాలీ స్టైల్లో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేసి ఆ పచ్చిమిర్చిని ఆనియన్స్ని ఇంకాస్త మగ్గనివ్వాలన్నమాట. సో, ఇలా అయితే మగ్గనివ్వాలి మనం. చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మా అక్క ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మాకు బాగా నచ్చింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తుంది తాలింపులోనే. అండ్ మేము నాన్ వెజ్లో కొత్తిమీర మెంతికూర లేకుండా చేయమని చెప్పాం కదా, ఇప్పుడు మెంతికూర కొత్తిమీర అయితే యాడ్ చేసింది. ఆ మెంతికూర కాస్త మగ్గనివ్వాలి ఆయిల్లో, లేకపోతే చేదు ఉంటుంది. మగ్గిందనుకోండి ఆ చేదు అనేది విరిగిపోతుంది అనమాట. సో, కొత్తిమీర మెంతికూరని అలా మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం పేస్టు, పసుపు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నిజంగా మా అక్క ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడైతే మాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి మా అక్క చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా ఇలానే చేయమని అంటామన్నమాట. అంత బాగుంటుంది కర్రీ అయితే. నార్మల్గా చేసే చికెన్ కర్రీ కన్నా ఈ బెంగాలీ స్టైల్లో చికెన్ కర్రీ నిజంగా అద్దరిపోతుంది టేస్ట్ అయితే. సో, ఇలా అయితే కలుపుతూ ఉండాలి. అల్లం పేస్టు, పసుపు అయితే యాడ్ చేసేసింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇందులో వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న పసుపు, ఉప్పు, అల్లం పేస్టు అన్నీ పట్టేటట్టు ఈ చికెన్ పీసెస్ని అయితే మనం కలుపుతూ ఉండాలి. ఇలా అయితే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో మనం రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ మనం చికెన్ పీస్ని ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేస్తే ముక్క చాలా స్మూత్గా ఉడుకుతుంది. అండ్ ఫ్రై చేసిన ముక్క ఉడికితే వేరే రకంగా ఉంటుంది. మామూలుగా మనం చికెన్ పులుసు పెట్టినప్పుడు ఉండే ముక్క వేరే తీరుగా ఉంటుంది. నిజంగా ఫ్రై చేసిన ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందంటే నమ్మండి. ఇలా అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఆ వాటర్ కొంచెం ఇంకిపోవాలి.
సో ఇలా అయితే వాటర్ యాడ్ చేసేసింది అక్క. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం ఇంకిపోయాక అందులో కొబ్బరి పొడి అయితే యాడ్ చేసేస్తుంది. కొబ్బరి పొడి యాడ్ చేసేసి ఇలా చికెన్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి కాసేపు ఆ వాటర్ని ఇంకొంచెం ఇంకించుకుంటే నిజంగా అద్దిరిపోయే బెంగాలీ స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఈ విధంగానే వండుకుంటారు. సో ఇలా అయితే దగ్గర పడినివ్వాలి కర్రీని. ఇంకొంచెం దగ్గర పడినిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం దగ్గర పడింది. పీస్ కూడా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో చూసారా పీస్ ఎంత బాగుందో. ఇలా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.